మంచి సారీ మీరు ఎవరు కనబడకుండా ఇక్కడ గోడ కట్టేసిరమ్మా జరా మీరు జరుగురు మీరు జరుగురు వాళ్ళని కనబడి మీరు వెనకాల ఆడబిడ్డలు అందరు ఉన్నారు గట్లా ఇప్పుడు కనబడుతుంది మీరు కనబడకుండా గోడ కట్టేసిరు ఇట్లా అడ్డం సో మా ఆడబిడ్డలు కూడా ఈరోజు వచ్చినారు మీ అందరికీ కూడా పేరు పేరున మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున నమస్కారం పేరు పేరున స్వాగతం గణతంత్ర దినోత్సవం ఈరోజు మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దీన్ని రిపబ్లిక్ డే అంటారు ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు మరి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో చెప్పిన మాటలని అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నది మీకు తెలుసు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మన సబితక్క మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది మీకు గుర్తుండాలి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇస్తున్నాడు ఆ ₹1,00,000 కూడా పెళ్ళైనాక 6 నెలలకు వస్తున్నది మీరు నాకు అవకాశం ఇవ్వండి నేను ఒక ₹1,00,000 కాదు మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అది కూడా మీరు లగ్న పత్రిక పెట్టుకొని నా దగ్గరికి వస్తే అదే రోజు అప్పచెప్తా అన్నాడు మరి ఇలా 2 ఏళ్ళు దాటిపోయింది 2 ఏళ్ళ 2 నెలలకు వచ్చింది ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా పొరపాటున వచ్చిందా నేను ముందే చెప్పిన మీకు రంగారెడ్డిలో ఏం చెప్పినా వికారాబాద్లో చెవెళ్ళని కూడా తిరిగి ప్రచారం చేసిన నేను మా అక్క అప్పుడు చెప్పిన నేను అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చే వాళ్ళు కాదు బంగారం ఇచ్చే బాపతులు కాదు వీళ్ళు మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోతారు మీరు సంధిస్తే అని చెప్పిన ఉన్నది ఎత్తుకపోయేటోళ్ళు తప్ప వీళ్ళు ఇయ్యరమ్మా అని చెప్పిన సరే కొంతమంది మోసపోయింది వాస్తవం ఏంటంటే ఆశపడ్డారు ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఆశపడితే తప్పులేదు 10,000 15,000 ఇస్తా అంటే రైతులు ఆశపడ్డారు అట్లాగే మరి కేసీఆర్ గారు 200 2,000 చేసింది కదా ఈయన 4,000 చేస్తా అంటున్నాను ముసలోళ్ళు కొంతమంది ఆశపడ్డారు మా ఆడపిల్లలు మా ఆడబిడ్డలు 2,500 ఇస్తా నెల కంటే దేనికైనా వనికి వస్తుంది కదా పిల్లలకు ఉప్పుకో పప్పుకో వనికి వస్తుంది కదా అని ఆడపిల్లలు ఆశపడ్డారు మొత్తానికి అందరూ కాంగ్రెస్ బుట్టల పడ్డందుకు ఇవాళ అందరం కలిసి బొందల పడ్డట్టు అయిపోయింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గాన్ని విడిచిపెట్టకుండా అందరినీ మోసం చేసింది ఇక మీకు గెలిపించిన మీ ఎమ్మెల్యే ఉండే యాదయ్య గారు మీరు నిజంగా చెప్పాలంటే నిజాయితీగా కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు చేవెళ్ల నియోజకవర్గం వాళ్ళు మీరు వినలేదు వినకుండా కేసీఆర్ మనిషి అన్నాడు అనుకుని యాదయ్య గారిని గెలిపించారు మరి యాదయ్య గారికి ఏమైందో తెలియదు గెలవంగానే ఆయనతో పోయిండు రేవంత్ రెడ్డి సంకల కూర్చున్నాడు ప్లీజ్ దొబ్బుకోకండి అందరికి చెప్తాడు మల్లారెడ్డి గారు అనంత్ రెడ్డి గారు ఎక్కడ దొబ్బుకోకండి ఎవరు కూడా దొబ్బుకోకండి రఘుపతి రెడ్డి గారు దొబ్బుకోకండి ఎవరు కూడా దయచేసి అందరికి కప్పుతాడు మీరు ఫోటో తీయిపోండి అందరు ఫోటో తీయిపోండి మోసిన్ మహమ్మద్ మోసిన్ అన్న మోసిన్ ఫోటో తీయిపోండి దొబ్బుకోకండి ఫోటో తీయిపోండి దొబ్బుకోకండి అందరికి కప్పుతాడు చూడండి ఎవరు దొబ్బుకోకుండా ఎవరు